నమస్తే అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి నీలం సహాని గారు ఎలక్షన్ కమిషనర్కి అర్హులా అనర్హులా అనే దాని గురించి హైకోర్టులో జరుగుతున్న పిటిషన్ అండి. సో ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారండి. సో చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్కి కానీ, ఎలక్షన్ ప్రిన్సిపల్స్లో కానీ, తర్వాత గ్రామ సచివాలయం కేసిన పెయింట్లో కానీ, సీఎం గారికి సంబంధించిన ఎన్నో రకమైన పిటిషన్ కేసుల్లో కానీ, అంటే పేదలకు పంచే భూముల్లో కానీ, ఇళ్ల స్థలాల్లో కానీ ఎన్నో రకాలుగా ఎటువంటి కేసుల్లో ఉన్నటువంటి ఆవిడే చీఫ్ సెక్రటరీ కాబట్టి మెయిన్ ముద్దాయిగా ఎన్నో పర్యాయాలు హైకోర్టుకు ఆవిడ హాజరవడం కూడా జరిగిందండి. మెయిన్ ఆవిడ ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రామ సచివాలయం కేసిన పెయింట్లండి. సో అప్పుడు హైకోర్టు జడ్జి గారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీరు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులుగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఇటువంటి విషయాల్లో, అంటే ఏదైతే గ్రామ సచివాలయం కేసే పెయింట్ల విషయంలో మీరు ఖచ్చితమైన సలహా ఇచ్చి ఉండాలి. ఎందుకంటే మీరు ఇచ్చే సలహాని బట్టే సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న పెయింట్లు కానీ, గ్రామ సచివాలయానికి వేసేవి కానీ, పేదలకు పంచే ఇళ్లలో కానీ ఎన్నో రకమైన తర్జన భర్జనలు జరుగుతుంటాయి కదా అని అడిగారు. సో అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, సీఎం గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామండి. ఐఏఎస్ క్యాడర్లో మేము ఇచ్చే సలహాలను బట్టి, ఆయన సూచనలను బట్టి మేము ఆయన ఆధ్వర్యంలో పదవిని కానీ, మా పదవికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ నిర్వహిస్తామని చెప్పారు. సో దీని తర్వాత ఆవిడ వేసినట్టు ఎలక్షన్ కమిషనర్ పోస్ట్ అండి. సో ఎలక్షన్ కమిషనర్ పోస్ట్లో నిమ్మగడ్డ గారి తర్వాత నెక్స్ట్ అపాయింటెడ్ అయిన పోస్ట్ అండి. సో గతంలో ఎటువంటి హైకోర్టులో 9 సంవత్సరాలు వర్క్ చేసినటువంటి కనకరాజు గారిని నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్గా, అంటే ఎలక్షన్ కమిషనర్ అనే హోదా అండి ఆర్టికల్ 243K ద్వారా రాజ్యాంగం ఇచ్చిన విధులు అనమాట. సో ఈ రాజ్యాంగం ఇచ్చిన విధులలో పదవీ కాలం కుదించడం అనేది జరుగుతుందా జరగదా? సో మనకి రాజ్యాంగం గురించి తెలియాలంటే బేసిక్ స్ట్రక్చర్ని కదిలించకుండా, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ని డిస్టర్బ్ చేయకుండా కొన్ని పర్యాయాలు మోడిఫికేషన్స్ అనమాట, అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ జరిగిన దాన్ని బట్టి ఏది కదల్చొచ్చు, ఏది కదపకూడదు అనేది కొంత ఉంటుందండి. సో గౌరవనీయులైన సీఎం గారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగంలో సవరణలు జరగాలంటే మెయిన్ థింగ్ పార్లమెంట్లో ఎక్కువ ఇష్యూస్ అవుతాయండి. ఎందుకంటే అసెంబ్లీ నుంచి ఎన్నో రకమైన అనుసంధానంగా కొన్ని మార్పులు చేర్పులు జరగాలని పార్లమెంట్ దాకా వెళ్ళినప్పటికీ కొన్ని చట్టాలుగా రూపాంతరం చెందుతాయి, కొన్ని చట్టాలుగా రూపాంతరం చెందు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా దిశ యాక్ట్. సో నిర్భయ యాక్ట్ జరిగిందండి. నిర్భయ యాక్ట్ జరిగిన తర్వాత దిశకి అంటే తెలంగాణలో జరిగిన ఘటనకి పర్యాయంగా దిశ యాక్ట్ అనేది ఒకటి పాస్ చేశారండి. ఈ దిశ యాక్ట్ బిల్ ఏదైతే అసెంబ్లీలో పెట్టినారో, అసెంబ్లీ నుంచి అది పార్లమెంట్కి మోడిఫికేషన్గా వెళ్ళిందండి. అమెండ్మెంట్ చేయండి, కొత్త యాక్ట్ చేయండి, 21 రోజుల్లో జడ్జిమెంట్ రావాలి, 21 రోజుల్లో ఉరి తీసేయాలని చెప్పారు. సో రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఉరి తీయడానికి ఆర్టికల్ 3, అంటే మామూలుగా మన సెక్షన్స్ ఐపీసీ సెక్షన్ 302 మర్డర్ కేసులో కానీ, 376 రేప్ కేసులో కానీ మనం ఎన్నో పర్యాయాలు ఇలా జరుగుతుందా జరగదా? ఇప్పుడు నిర్భయ కేసు వచ్చి ఆర్టికల్ 376 కమ్ 302 అండి, అంటే రేప్ కమ్ మర్డర్. సో ఈ 2 సెక్షన్స్ అప్లికేబుల్ అయ్యి అంత దారుణంగా ఆ అమ్మాయిని చంపడం, ఆ అమ్మాయి ఒక వైద్యశాస్త్ర విభాగంలో చదివి ఉండడము, ఇంకొకటో దీనికి సంబంధించి ఎన్నో పర్యాయాలు ఆ జడ్జిమెంట్ కరెక్టా కాదని 7 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత ఉరి తీయడం జరిగిందండి. సో ఇటువంటి, అంటే మనకు భారతీయ న్యాయ వ్యవస్థలో ప్రప్రథమంగా మనం గుర్తుంచుకోవాలి, మరణశిక్ష అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది చేయొచ్చా చేయకూడదా అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. సో దీని తర్వాత మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఈ దిశ యాక్ట్ పాస్ అవ్వడానికి 21 రోజుల్లో ఇది అవుతుందా అవదా? సో మనకి గుర్తుపెట్టుకుంటే మనకి ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడానికి అరౌండ్ 90 డేస్ పడుతుందండి. సో ఈ 90 డేస్ పోలీస్ విభాగాలకు ఇచ్చే మనం అంటే ఎన్నో తర్వాత, అంటే నేర విచారణ, నేరారోపణ, తర్వాత ఎంక్వైరీ, ఇవన్నీ జరగాలి. తర్వాత ఏం జరిగింది అనేది ఎఫ్ఐఆర్లో ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఛార్జ్షీట్లో పొందుపరచడం జరుగుతుంది. సో మనం ఖచ్చితంగా పోలీస్ విభాగానికి 90 డేస్ మనం టైం ఇస్తామండి. అర్జెన్సీ ఉన్న 376లో అటువంటి వాటిల్లో వాళ్ళు వితిన్ 2-3 డేస్లో కూడా ఈ ఛార్జ్షీట్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. సో కానీ వాళ్ళకి మ్యాక్సిమం మినిమం లిమిట్ లాగా ఒక 90 డేస్ ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు ఒక 2-3 డేస్లో ఛార్జ్షీట్ రెడీ చేసి ఇచ్చినప్పటికీ న్యాయ విభాగం కానీ, కోర్టులు కానీ, జడ్జి గారు కానీ ఖచ్చితంగా నేరారోపణ కాబడిన వ్యక్తికి, అంటే అరెస్టెడ్ పర్సన్స్కి రాజ్యాంగం కొన్ని అధికారాలు ఇచ్చిందండి. సో దీంట్లో ఖచ్చితంగా అతను ఒక అడ్వకేట్ని పెట్టుకునే అవకాశం ఇస్తుంది, అతని తరపు వాదన వినే అవకాశం ఇస్తుంది, అతనికి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేసే అవకాశం కూడా కల్పిస్తుందండి. అతనికి ఒక ఫైనాన్షియల్ ఎబిలిటీ లేకపోయినప్పటికీ ఖచ్చితంగా అతని తరపు అడ్వకేట్ని ఫ్రీ అకామిడేషన్, అంటే ఫ్రీ అడ్వకేట్ని ఫెసిలిటీస్ చేస్తూ ఖచ్చితంగా అతనికి, అంటే ఇప్పుడు మనం గతంలో ఒక కసబ్ కేసు చూస్తున్నాం కదండి, ఒక ఉగ్రవాదికి కూడా మనం అడ్వకేట్ని పెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని ఎన్నో పర్యాయాలు ఆర్గ్యుమెంట్స్ కానీ, ఆయన తరపు పెద్ద అడ్వకేట్ అరుణ్ జైట్లీ, రామ్ జెఠ్మలాని ఇటువంటి పెద్ద అడ్వకేట్స్ని పెట్టి విచారణ తరివిన తర్వాత అతన్ని ఉరి తీయడం జరిగిందండి. అంటే ఎక్స్పెషల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే ఇప్పుడు మన గల్ఫ్ కంట్రీస్, అంటే దుబాయ్ కంట్రీస్, అమెరికా కంట్రీస్లో కొన్ని నేరాలకి ఇమీడియట్గా వాళ్ళు షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు.
అంటే ఇమీడియట్గా షూట్ చేయడం. కానీ ఒక్క భారతదేశ రాజ్యాంగం మాత్రం మరణశిక్షను ఎప్పుడు పెంపొందించదండి. ఖచ్చితంగా ఎన్నో పర్యాలు అంటే మనం గమనించినట్టు రాష్ట్రపతి క్షమాభిక్ష, గవర్నర్ గారి క్షమాభిక్ష అంటారు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎన్నో పర్యాయాలు ఆలోచించి ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనే దాన్ని బట్టి డిసైడ్ అయిన తర్వాతే ఉరిశిక్ష అనేది కేటాయించడం జరుగుతుందండి. మనం నిర్భయ కేసులో కూడా చూస్తున్నాం చాలాసార్లు. ఈ నలుగురు దాంట్లో ఒకతను మైనర్గా ఉన్నాడు. ఆ మైనర్ గురించి ఎన్నో పర్యాయాలు వాళ్ళ అడ్వకేట్ గారు అతనికి క్షమాభిక్ష పెట్టండి అని రాష్ట్రపతి గారికి పంపించారు, ఇంకోటి పంపించారు. కానీ ఒక ఆడపిల్లకి జరిగిన ఉదంతం కాబట్టి అందులోనూ అది ఇట్ వాజ్ నాట్ అ రైట్ ఫర్ ద 302 అంటే ఒక డైరెక్ట్గా మర్డర్ కేసు కాదండి, 376/302 కాబట్టి సో ఖచ్చితంగా ఇతనికి ఉరిదీయడమే కరెక్టు. దీని ద్వారా కొంత నేరాలు ఖండించవచ్చు, తగ్గుతాయి, ఆడపిల్లలకి రక్షణ ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో ఒక్క తీర్పులో మాత్రమే ఎంకరేజ్ చేశారండి. సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఉరిశిక్షని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాము అనే ఒక పదాన్ని మనం ఎందుకు మెన్షన్ చేసామంటే చేసేదెవరు, చేయించేదెవరు, అందరూ నిమిత్త మాత్రులే అనే ఒకే ఒక కంటెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రప్రథమంగా ఆ ఒక్క పదాన్ని పలికి మాత్రమే ఆ హోదాలో కూర్చుంటారండి. సో ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని ఏ కారణాల వల్ల నేరం చేయాల్సి వచ్చింది, ఎటువంటి పరిస్థితులను బట్టి నేరం చేయాల్సి వచ్చింది, వాళ్ళలో మార్పు ఏమైనా ఉంటుందా, సో ఖచ్చితంగా వాళ్ళకి అంటే నేరస్తులైనప్పటికీ వాళ్ళకి జైల్లో ఎన్నో విభాగాలు వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, లేకపోతే వాళ్ళ సైకలాజికల్గా డిస్టర్బ్ అయింటే మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇటువంటివి కూడా జరుగుతాయండి. సో భారతదేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో మెలకువలు ఉన్నాయండి. సో సవరణలు చేసినప్పటికీ ఇది ప్రప్రథమంగా ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది పార్లమెంట్ అనేది చెప్పలేము. సో అసెంబ్లీలో మనం ఎన్నోసారి చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా 1985లో అంటే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించారండి. ఫస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇచ్చిన అమెండ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14కి ఈక్వల్గా మనం రైట్ టు ప్రాపర్టీ అనేది ఆడపిల్లలకు వచ్చిందండి. దీని తర్వాత పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేయడానికి ముందుగానే మహారాష్ట్ర, కేరళ కొన్ని ప్రత్యేకమైన రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించినాయండి. సో ఈ బిల్లును ఆమోదించిన తర్వాత సెంట్రల్లో ఆలోచించినప్పుడు ఈ బిల్ పర్ఫెక్ట్గానే ఉంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసింది ఆడపిల్లలకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రాపర్టీకి ఈక్వల్గా ఉండాలి. సో వాళ్ళకి ఆస్తి హక్కు కల్పిస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అనేసి. సో ఖచ్చితంగా దీన్ని అన్ని సెంట్రల్ అమెండ్మెంట్ చేసింది కాబట్టి ఈరోజు మనకి సెంట్రల్ పరంగా అంటే నాట్ ఓన్లీ ఏపీ అనమాట, మహారాష్ట్ర వాళ్ళకి, కేరళ, కర్ణాటక ఇంకా మిగతా అన్ని రాష్ట్రాలకి యూనివర్సల్గా అంటే సెంట్రల్ బోర్డు ఇది ఇచ్చింది రైట్ టు ప్రాపర్టీ. సో ఖచ్చితంగా అమెండ్మెంట్స్ చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుందండి, హక్కు కూడా ఉంటుంది. కానీ ఖచ్చితంగా చేసిన ప్రతి అమెండ్మెంటు పార్లమెంట్లో పాస్ అవ్వాలని లేదు. సో ప్రతి పార్లమెంట్లో పాస్ అయిన అమెండ్మెంటు చట్టంగా రూపాంతరం చెందుతుందండి. సో అన్ని అమెండ్మెంట్లు చేయడానికి వీల్లేదు. దీంట్లో భాగంగా ఎలక్షన్ కమిషనర్ పదవిని కుదించడం అనేది ఇజ్ ఇట్ నాట్ ఈజీ టాస్క్ అండి. ఆర్టికల్ 243ని కుదించాలంటే అన్ని రాష్ట్రాలు ఎలా ఫాలో అవుతున్నాయో మనం అలా ఫాలో అవుతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా దీనికి అవకాశం ఉండదు. అందుకనే కనకరాజు గారు ఆ రోజు అపాయింట్ అయ్యి ఎలక్షన్ కమిషనర్గా ఆయన విధి నిర్వహణలు నిర్వహించినప్పటికీ ఒక 10-15 రోజులు అయినప్పటికీ ఏదైతే నిమ్మగడ్డ గారు ఉన్నారో ఆయన కేసు ఫైల్ చేశారండి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత రాజ్యాంగంలో ఈ సవరణ చేసే అధికారం మీ ఏపీ రాష్ట్రానికి కానీ గౌరవనీయులైన ప్రభుత్వానికి కానీ అస్సలు ఉండదని చెప్పారు. సో ఖచ్చితంగా కనకరాజు గారిని మళ్ళీ వైదొలిగిచ్చారు. మళ్ళీ నిమ్మగడ్డ గారు అదే పోస్టులో ఎన్నికయ్యారు. సో దీనికి మేము ఏమనుకుంటామంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటామండి. ఎందుకంటే 1975లో రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కేసులో ఎలా చెప్పుకుంటామో అంతే ఒక 10-15 ఏళ్ళ తర్వాత మనకి 2020లో వచ్చిన బెస్ట్ కేసు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్. సో దీనికి అంటే ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 243Kలో పదవిని తగ్గించడం అసెంబ్లీ వల్ల అవుతుందా, అక్కడ ప్రభుత్వం చేయగలుగుతుందా, ఈ అమెండ్మెంట్స్ చట్ట సాధ్యమేనా, సో ఈ రకమైన మార్పులు చేర్పులు అనేది చేయడానికి అవకాశం ఉంటుందా ఉండడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఆ టైంలో ఇందిరాగాంధీ పీఎం పోస్ట్ నుంచి కూడా వైదొలిగారు. రాజనారాయణ గారు వేసిన కేసు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కనకరాజు గారు వైదొలిగారు ఎలక్షన్ కమిషనర్గా. మళ్ళీ అగైన్ నిమ్మగడ్డ గారే ఎలక్షన్ కమిషనర్గా వచ్చారు. అంటే రాజ్యాంగంలో మార్పులు చేర్పులు అసెంబ్లీకి అధికారం ఇచ్చిన అన్ని చోట్ల అంటే అమెండ్మెంట్ చేయడం కుదరదు, ఈ అమెండ్మెంట్ సాధ్యం కాదు. ఐఏఎస్కి ఇచ్చిన ఏదైతే మనం ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ని బ్రీచ్ చేస్తూ 5 ఏళ్ళు కూర్చోవాలి పదవిలో ఉన్న వ్యక్తిని 3 ఏళ్ళు కుదించే అవకాశం లేదండి. అది అతన్ని కూర్చోబెట్టే ముందే చెప్పాలి. సో అలా చెప్పకుండా అతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా అలా చేయకూడదనేసి ఇచ్చిన జడ్జిమెంట్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నమస్తే.